1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉషా నమస్తే. నమస్తే. సో ఉషా, నిజంగా సొసైటీ ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎవరికి బంధాలు బంధుత్వాలు అనేది ఎవరికి ఎక్కడా కనిపించట్లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చంపుకుంటూ పోవడం. ఇప్పుడు బెంగళూరు ఇన్సిడెంట్ శ్వేత చూస్తే తన లివింగ్ కి అడ్డొస్తున్నారు అని చెప్పి తల్లిని తండ్రిని చెల్లిని దారుణంగా చంపింది. విచిత్రం, మళ్ళా వాళ్ళ నాన్న దగ్గర 30 లక్షల లోన్ తీసుకొని మరి ఎందుకు ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఎవరికన్నా ఒక చిన్న కట్ట అయితేనే పరిగెడతాం, అరే ఏమైంది ఏమైందని. 30 నుంచి 40 కత్తిపోట్లు అంటే మాటల, 35 నుంచి 40 కత్తిపోట్లు అంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏమైంది? రాధా, నేను చెప్పేది కొంచెం కష్టంగా ఉంటది ఆకలింపు చేసుకోవటానికి, కానీ ఇది ఇప్పుడున్న పేరెంట్స్ అయితే దీన్ని అర్థం చేసుకోవాలి. మన జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఆఖరికి ఈ నెక్స్ట్ జనరేషన్ ఏమైందంటే అసలు పిల్లలు కూడా అంత దరిద్రమైన పిల్లలు కానీ డబ్బులు పెట్టి నా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు, నా హక్కు టు లివ్ పీస్ఫుల్లీకి తల్లిదండ్రులు భంగం కలిగిస్తున్నారని ఇలాంటి చెత్త పిల్లల్ని కనే బదులు అసలు ఇప్పుడు అమ్మాయిలు పిల్లల్ని కంటమే మానేస్తారు. ఇంకో 5-6 ఏళ్లలో పెళ్లి చేసుకోరు, పిల్లలు కనరు. కాబట్టి ఇట్లాంటి జన సందోహం దరిద్రమైన రాక్షసత్వం కలిగిన పిల్లలు అయితే పుట్టరు. సో ఇప్పుడున్న తల్లిదండ్రులు ప్రేమ చంపుకోలేక బిడ్డ నాశనం అయిపోతుందన్న ప్రేమతో మంచి చెప్పడానికి వచ్చాడు. అండ్ ఇంకోటి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ వల్ల వాత్సల్యం వల్ల బిడ్డ ఎక్కడ పాడైపోద్దో తప్పుదారి పట్టనే దాంతో అమ్మాయి ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు లవ్ చేస్తుందంట ఒక ఎదవని. ఈ జీవితం నువ్వు నాశనం చేసుకుంటే చేసుకో అనే అంత ఒక క్లారిటీ వీళ్ళకి రావట్లా. ఇప్పుడు మనం సియా కేసు తీసుకున్నా, వాడు సరైన వాడు కాదు. అంతకుముందు కేసు లాస్ట్ ఇయర్ చంపేసిన కేసు తీసుకున్నా. ఇలాంటి దరిద్రుల్ని లవ్ చేసి అమ్మాయిల జీవితాలు బుగ్గిపాలై రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు తల్లిదండ్రులు. అప్పుడు చేపట్టుకోవాలి. కాళ్ళు ఇరిగి చితికిపోయి భరించలేని నొప్పి వచ్చి మహాప్రభో నేను చచ్చిపోతాననే జీవితంకి కూతురు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆసరా ఇవ్వండి తల్లిదండ్రులు. అప్పటికీ మీకు ప్రేమ బతికి ఉంటే, ఇలా చెప్తున్నా నన్ను అనుకోకండి. లేకపోతే ఇదిగో ఇలాంటి అధోగతి పడుతుంది. ఆఖరికి ఏమైంది, కూతురికి మంచి చెప్పడానికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆఖరికి ఈఎంఐ కట్టే స్థితిలోనే లేకుండా వాడు మోసం చేసేసి రోడ్డు మీద వేసే ప్రతి స్టాండర్డ్ లానే చేశాడు వాడు కూడా. అండ్ వాణ్ణి నమ్మే కదా ఇప్పుడు ఇంకొక అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకొని ఆ కామము మోజులో కదా ఇప్పుడు భర్తల్ని కాబోయే వాళ్ళని చంపుతున్నప్పుడు అసలు ఈ అమ్మాయి నెక్స్ట్ లెవెల్, ఇది పిచ్చ పీక్స్కి వెళ్ళింది అనుకోవాలి. 35 నుంచి 40 అంటే అది ఎంత సైకో. అది దాన్ని అన్ని మీడియాలో కూడా ఆమె లోన్లీ, అది కొంచెం తేడాగా ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో అన్న జాయిన్ చేసి కసరత్తు చేయించడము, సైకలాజికల్గా ఏదైనా చేయడము, లేదు అంటే కొన్ని రోజులు వదిలేయండి. అయినా ఇది చాలా కష్టం, కానీ వదిలేసిన తర్వాత తప్పు తెలుసుకొని బిడ్డ వస్తే మన బిడ్డ, లేకపోతే మీకే హాని కలిగే పరిస్థితులు వస్తున్నాయి. ప్రేమతో వాళ్ళ జీవితం ఏదో బాగు చేసేద్దాము, మంచోడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాము, మంచి చెప్దాము, జీవితంలో ఆడు తప్పమ్మా, ఆడితో సత్సాంగత్యం తప్పమ్మా, లివింగ్ టుగెదర్ ఉండద్దమ్మా, 30 లక్షలు అప్పు చేసి రోడ్డు మీద వేసుకోకమ్మా నీ జీవితం అని మంచి చెప్పడానికి వెళ్ళారు తల్లిదండ్రులు. సియా కూడా ఆడు కరెక్ట్ కాదమ్మా, నువ్వు లైఫ్ లో ఇంకొక మంచి అబ్బాయి డబ్బులున్నోడు యువరాజు అని మంచి చెప్పడానికి వెళ్ళారు తల్లిదండ్రులు. లాస్ట్ ఇయర్ కూడా పెళ్లి సరైన చేసుకున్న తర్వాత మంచి చెప్పడానికి మంచి అనేది పిల్లలకి వద్దండి. ఐఎమ్ సో సారీ, ఇలా పచ్చిగా చెప్తున్నాను, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాను. పిల్లలకి ఇప్పుడు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, సుఖము, సంతోషం. జీవితం సంక నాకిపోయినా 30 లక్షలు కాదు 30 కోట్ల అప్పున్నాళ్ళు ఎట్టాగట్టా బతికేస్తారు జనాల్ని చీటింగ్ చేస్తూ. అది పద్ధతి కాదమ్మా, అగౌరవపడతావమ్మా, అబద్ధాలు ఆడకమ్మా అని మీరు చెప్పినా వాళ్ళు వినరు, లేకపోతే చంపేస్తారు. దిస్ ఇస్ సో ఫ్యాక్ట్. సో కాబట్టి మంచి చెప్పకండి, మంచి చేయకండి. ఎస్పెషల్లీ ఆడపిల్లల తల్లిదండ్రులు మీ కళ్ళ ముందు వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది అంటే మీ పెంపకంలో ముందు తేడా తెచ్చుకోండి. అది ఇంకోటితో తిరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు 4 పీకి ఇంట్లో కూర్చోబెట్టండి. లేకపోతే మా తల్లిదండ్రులు నా స్వేచ్ఛకు భంగం అంటే ఏంటండి, టీనేజ్ లో పిల్లలు ఎవరితో పడితే ఆడితో పడుకుంటూ వదిలేయాలి. ఈ అమ్మాయి చెప్పేది ఎట్లుందంటే, అంటే మేము ఎవరితో అన్నా ఎలాగన్నా ఉంటాం, మాకు లెగిస్తే మేము ఎక్కడికైనా లేచిపోతాము. తల్లిదండ్రులు అంటే అసలు మిమ్మల్ని ఎందుకు కనాలా, మీకు ఎందుకు డబ్బులు పెట్టాలా, మీకు ఎందుకు అన్నం పెట్టాలా, ఫర్గెట్ అబౌట్ చదివించడం, అసలు మిమ్మల్ని ఎందుకు కేర్ చేయాలా, మిమ్మల్ని ఎందుకు పోషించాలా. ఏం పిచ్చోళ్ళ వాళ్ళు తల్లిదండ్రులు, చేతిలో బలి పశువులు అయిపోయారు తల్లిదండ్రులు. చెల్లిని కూడా చంపేసింది అమ్మాయి, చెల్లిని చంపింది, తల్లిని తండ్రిని. అసలు ఈ వీడియోలు చాలా ట్రెండ్ అవుతున్నాయి రాదా. ఐఎమ్ సో సారీ. ఈ టీనేజ్ పిల్లలు సిగరెట్లు తాగుతా, ముద్దులు పెడతా, అసలు తల్లిదండ్రులు బరి తెగించారా, లేకపోతే వీళ్ళందరూ ప్రాస్టిట్యూషన్ గృహాల నుంచి బయటకు వస్తున్నారా? ఇట్లాంటివి చూసి ఇట్లాంటి వాళ్ళు చెడిపోతున్నారు రాడా. అసలు అట్లాంటి వాళ్ళందరినీ
యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్లాక్ చేయాలి, బికాస్ దెర్ ఈస్ నో స్క్రూటినీ. ప్రాపర్ గా ఇప్పుడు మనకి వేర్ ఇస్ ద స్క్రూటినీ? 13-14 ఏళ్ళ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టేసి మేము పెళ్లి చేసుకున్నాము, మేము బిడ్డను కనేసాము, నేను ప్రెగ్నెంట్, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అలాంటి కంటెంట్లు చూసి కదా ఇట్లా నాశనం అయిపోతున్నారు. బెంగళూరులో మా అమ్మ కొట్టింది, మా అమ్మ నన్ను చంపడానికి వచ్చింది అని వీడియోలు పెడుతున్నారు. తీసి పాడేయండి, రోడ్డు మీద అనాథాశ్రమం, ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఇట్లాంటి పిల్లలు ఏం చేస్తారు కదా, ఆఖరి తల్లిదండ్రులు హాని కాదు ఇట్లా చంపేస్తారు. హాని అంటే పరువు పోతుంది, తొక్కపోద్ది, తోలిపోద్ది, ఆఖరి మీరే పోతారు ఇట్లా. అది ఆఖరికి మీరే పోతారు ఇట్లా. పిల్లల మీద ప్రేమ ప్రాణాంతకం అనే ఒక క్యాప్షన్ రాసుకోవాలి. సిగరెట్ తాగటం మద్యపానం కాదు, పిల్లల మీద ప్రేమ మీకు ప్రాణాంతకం, లేకపోతే వాళ్ళు చేసుకోబోయే వాడికి ప్రాణాంతకం, లేకపోతే చేసుకున్న వాడికన్నా ప్రాణాంతకం. మొత్తానికి ఇంకో మనిషితో ఉంటే ప్రాణాంతకం అయిపోయింది ఇప్పుడున్న కాలం. లేదు, కరెక్ట్ గా చెప్పావు. చంపుకోండి ప్రేమ, అంత ఆత్రం ఆగలేకపోతే మీరు చస్తారు అంతే. ఇంకా నాకు చాలా కోపం చేస్తుంది, తల్లిదండ్రులని చంపేసిందంటే అదెంత దుర్మార్గురాలు. అది 35 నుంచి 40 కత్తిపోట్ల, అంత సైకో సాడిజం అమ్మాయి అది. షీస్ వెరీ అంటే అన్యాచురల్, దాని అసలు అన్కంట్రోలబుల్. అది ఆడితో చేసుకొని డబ్బులు తీసుకొని ఆ సుఖం, ఆ సంతోషం. ఇంకోటి చెప్తున్నాను రాదా, టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ఎవడన్నా లవ్ చేసి నేను వెళ్ళిపోతానంటే పంపించేయండి, చచ్చిపోనివ్వండి. ఆడితో జీవితం నాశనం అయిపోతే మీరు బిడ్డల్ని కంటారు, బిడ్డల కర్మల్ని, వాళ్ళ ఫ్యూచర్ ని కనరు. వాడి బుద్ధి అనుసారం, దాని బుద్ధి అనుసారం దానికి ధర్మపరంగా బతకాలంటే బతుకుతుంది. మనం బతకాలి అంటే సో సారీ, చాలా ఆవేశపడుతున్నావు. నువ్వు అన్న దాంట్లో నిజం. అలాగే అవుతాయి వీళ్ళ జీవితాలు, ఆఖరికి ప్రాస్టిట్యూట్ గృహాలు అయిపోతారు వీళ్ళు. ఏం ఉంచుకుంటాడా వాడు, ఏమన్నా పెంచుకుంటాడా తల్లిదండ్రుల్లాగా? వాడుకుంటాడు, డబ్బులు వాడుకుంటాడు, వదిలి పాడుపెడతాడు, ఇంకోటి వస్తాడు. శరీరం కుళ్ళిపోతుంది, రోగాలు వస్తాయి, బిడ్డలు పుడతారు, ఏవో పెద్ద ఉద్యోగాలు వెళ్ళి ఊళ్ళేకి. మొన్నదేదో అంది చూసావా, నాకు ఇల్లుందా అని చెప్పి. ఇల్లు ఒక్కటే ఉంటది, అమ్మ తిన్నావా అని అడిగేవాడు ఉండడు, కుష్టి రోగంతో ఏడుస్తా ఉంటది. బాధిస్తుంది. కన్న తల్లి తండ్రి ప్రేమ, ఈ రెండు భూప్రపంచంలో కెనాట్ బి క్రియేటెడ్. ఏ భర్త, ఏ బాయ్ ఫ్రెండ్, ఏ బిడ్డ కూడా ఎవడో ఆ ప్రేమ. తల్లి తండ్రి ఇచ్చే ప్రేమ న్యాచురల్. అది హ్యూమన్ కుక్కలకే కాదు, అది ఎంటైర్ క్రియేషన్ లో ఇట్స్ స్టాండర్డ్ ఇన్స్టింక్ట్. అది ఇట్స్ నాట్ క్రియేటెడ్, డబ్బులు ఇన్స్టింక్ట్. తల్లి ఆప్యాయం, ఆ కరుణ, ఆ దయ. బిడ్డ ఎంత తప్పు చేసినా వాత్సల్యం, అది రెక్కల కిందకి తీసుకొని తల్లి తండ్రి నేనున్నానన్న ధైర్యం కోల్పోయింది ఇప్పుడు ఆ పిల్ల. ఎవడు అడుక్కు తింటది అది రోడ్డు మీద. ఇంకా తల్లిదండ్రిని చంపుకుంటారా మంచిగుండమ్మా అని చెప్తే? వింటూ ఉంటే ఎంత బాధేస్తుందంటే నీ ఆవేశం బాగా అర్థమవుతుంది నిజంగా. ఇదే ఎప్పుడు నేను ఇలా మాట్లాడలేదు రాదా, ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఆవేశమే అందరికి బయట ఉంది ఉషా. ఎందుకు అందరిని ఇలా వదిలేయండి. ఎవరితో పడుకుంటాను, ఆడు నుంచుకుంటాను, ఆడి మీద ఎక్కించుకుంటానంటే ఆడపిల్ల వదిలిపాడదొబ్బండి. భర్తలు వదిలేయండి, అమ్మ నాన్న వదిలేయండి, లేకపోతే మీరు చస్తారు. అనిపిస్తుంది నిజంగా. జుట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టి పెళ్లిళ్ళు ఎందుకు చేయడం మీరు, నాకు అర్థం కాదు. ఇంకోళ్ళ జీవితాలతో సరదాగా ఆడుకుంటున్నారు వాళ్ళు. అదే కదా, అన్యం పుణ్యం మీదగానే బిడ్డల్ని చంపేస్తున్నారు. మీకు ఇష్టం లేని పెళ్లి ఇంకోటి బల అవ్వాలి, సరదాగా చాలా సరదాగా చంపేస్తున్నారు. మళ్ళీ తల్లిదండ్రులు హర్ట్ అవ్వకూడదండి, వాళ్ళ పరువు పోద్దండి. ఇది చేయొచ్చు. చూస్తున్నావు కదా నువ్వు, వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుంది, మా మమ్మీ డాడీ ఫీల్ అవుతారు అంటే. మీ తల్లిదండ్రులు కూతురు మధ్యలో ఉన్న ఒక స్టూపిడ్, ఇన్కన్సిస్టెంట్, నాన్ రిలయబుల్, మిస్అండర్స్టాండింగ్, మిస్లీడింగ్ రిలేషన్షిప్ కి ఇంకొక జీవితం బలి అంతే. నిజంగా ఇది మీ ఒక్కరితో ఆగదండి, ఎన్ని ఫ్యామిలీస్, ఎంత మంది మీద. తల్లి తండ్రి చేసే తప్పే మూలం. తల్లి తండ్రి ఆడపిల్లకి మధ్యలో సరైన ఘర్షణ ఉన్నప్పుడు వదిలిపడేయండి. ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఏమవుద్దంటే, జైలుకి వెళ్తే ఏమవుద్దో అదే అవుద్ది. నిజం. బాగా చెప్పావు ఉషా. థ్యాంక్ యూ.